హలో ఎవ్రీవన్, సైకాలజీ నుంచి శిశు అధ్యయన పద్ధతుల్లో నుంచి 10 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన బోధనా లోపాలను తెలుసుకొని సవరించుకొనుటకు ఏ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి దోహదం చేస్తుంది? ఉపాధ్యాయుడు తన లోపాన్ని తెలుసుకొని సవరించేందుకు ఏ పద్ధతి? అంతర్పరిశీలన పద్ధతి, పరిశీలనా పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి. ఆప్షన్ 1 కరెక్ట్, అంతర్పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయుటకు అనువైన ఒక అధ్యయన పద్ధతిని సూచించండి. సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థుల్ని అధ్యయనం చేసే పద్ధతి ఏంటిది అంటే ఆప్షన్ 4 కరెక్ట్, వ్యక్తి చరిత్ర పద్ధతి. థర్డ్ క్వశ్చన్, ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉంటుంది. ఈగో ఇన్వాల్వ్మెంట్ ఏ అధ్యయన పద్ధతిలో ఉంటుంది? పరిశీలన పద్ధతిలో ఉంటుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలింపబడేవారు పరిశీలకుడు ఒక్కడే ఉండు అధ్యయన పద్ధతి ఏది? ప్రయోగా పద్ధతి, ఆత్మ పరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిశీలన పద్ధతి. పరిశీలింపబడేవాడు పరిశీలకుడు ఒక్కడే, ఏది? ఆప్షన్ 2 కరెక్ట్, ఆత్మ పరిశీలన పద్ధతి. కాలయాపన లేకుండా పరిశీలన అంశాలను నమోదు చేయు పరిశీలన పద్ధతి. కాలయాపన లేకుండా నమోదు చేయు పరిశీలన పద్ధతి ఏది? సహజ పరిశీలన. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 6th, స్కిన్నర్ ఎలుకపై పావురాలపై చేసిన పరిశీలన ఏ పరిశీలన రకానికి చెందింది? సహజ పరిశీలన, నియంత్రణ పరిశీలన, సహభాగి పరిశీలన, సహభాగేతర పరిశీలన. ఆప్షన్ 2 కరెక్ట్, నియంత్రణ పరిశీలన. 7th వన్, ఈ క్రింది వానిలో వస్తునిష్టత ఎక్కువగా ఉండు అధ్యయన పద్ధతి ఏది? అంతర్పరిశీలన పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి. 7th దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రయోగాత్మక పద్ధతి. 8th క్వశ్చన్, మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగించబడుతున్న అధ్యయన పద్ధతి ఏది? మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార సాధనాల ద్వారా సమాచారంను సేకరించి అధ్యయనమును చేయు పరిశీలన పద్ధతి ఏది? సహభాగేతర పరిశీలన. ఆప్షన్ 4 కరెక్ట్. 10th వన్, సమవయస్కులు బృందాల నుండి సమాచారంను సేకరించుటూ ఈ అధ్యయన పద్ధతిలో ఒక భాగము. సమవయస్కుల బృందాల నుంచి సమాచారాన్ని సేకరించడం ఈ అధ్యాయంలో ఒక భాగము. ఏ అధ్యాయంలో? వ్యక్తి చరిత్ర పద్ధతి. ఆప్షన్ 4 కరెక్ట్. 10 క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ అయినాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.